అయితే నెల్లూరులో ఒక ఆనవాయితీ ఉంది. ఈ సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కరూ పెద్దలకి ఇంట్లో పెట్టుకుంటారు. అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎంత గొప్పవాళ్ళైనా ఎంత కోటీశ్వరులైనా ఒక చిన్న కూలివాడైనా ప్రతి ఒక్కరూ వాళ్ళ పెద్దలకి చనిపోయిన పెద్దలకు పెట్టుకోవడం మన ఆచారం, మన సంస్కృతి. ఆ నేపథ్యంలో నెల్లూరులో ఉన్న బోడిగోడ తోట ఏదైతే ఉందో ఇక్కడ అనేక సమాధులు ఉన్నాయి. ఇక్కడికి వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి వారందరూ యాక్చువల్గా కుటుంబ సమేత కలవటం అది సాంప్రదాయంగా వస్తుంది. ఆ నేపథ్యంలో మున్సిపల్ శాఖ అనేక ఏర్పాట్లు, అంటే శానిటేషన్ కావచ్చు, ఆ సమాధులకు కొంత పెయింటింగ్ వేయటం కావచ్చు, ఇక్కడ వచ్చేవాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కావచ్చు, అదేవిధంగా కార్ పార్కింగ్ కూడా, వెహికల్స్ పార్కింగ్ కూడా చాలా చక్కగా చేశారు. అధికారులందరినీ నేను అభినందిస్తున్నాను. కాలం చెందినటువంటి స్వర్గలోప ప్రాప్తి చెందినటువంటి తల్లిదండ్రులకు పెద్దలకు పూజ చేసుకుంటామో మధ్యాహ్నం ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకొని సాయంత్రం పూట ఏదైతే ఖననం చేసినటువంటి ఆ ప్రాంతంలో నెల్లూరు నగరానికి సంబంధించి బోడిగోడ తోట ప్రాంతంలో ఈ కార్యక్రమం చేస్తామో ఈరోజు ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజలకి ఎక్కడా కూడా ఎటువంటి చిన్నపాటి అసౌకర్యం లేకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో ఎంత గొప్పగా ఇక్కడ ఏర్పాట్లు చేశారంటే కళ్ళారా మనమే చూసాం. సందర్శించడం జరిగింది. చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా చక్కగా ప్రతి ఒక్కరూ ఈ పెద్దల పండగ, మన ఆత్మీయులు మనతో దూరం అయిపోయి స్వర్గస్థులు అయిపోయారు, వాళ్ళని ఒకసారి స్మరించుకోవడం. అలాగనే ఎంతోమంది ఈ దేశం కోసం, మన ఊరు కోసం ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు అందరుగా నేడు ఉన్నారు. వాళ్ళందరినీ స్మరించుకున్నాము. అలాగనే ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాల్సిందే. మనలో ఉండే అహం కావచ్చు, మనలో ఉండే స్వార్థం కావచ్చు, మనలో ఉండే కోపాలు కావచ్చు, ఇవన్నీ ఇక్కడికి ఒకసారి వచ్చిపోతే అవన్నీ న్యూట్రలైజ్ అయిపోతాయి.